మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మసన్యాస యోగం 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు మోక్షాన్ని పొందడానికి కలిగి ఉండాల్సినటువంటి సద్గుణాలని లక్షణాలని వివరిస్తూ ఉన్నాడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం. కామక్రోధ వియుక్తానాం, కామక్రోధాల చేత వదలబడిన వారు అనగా కామక్రోధాల్ని జయించిన వారు. యతచేతసాం, మనోనిగ్రహం కలిగినటువంటి వారు. విదితాత్మనాం, ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వారు, ఆత్మజ్ఞానాన్ని కలిగినటువంటి వారు. యతీనాం, అలాంటి ప్రయత్నశీలులకు బ్రహ్మ నిర్వాణం అవితః వర్తతే. ఆ బ్రహ్మ సాయుధ్యం సర్వత్రా, అంటే ఈ దేహం ఉండగా అయినా దేహం వదిలిన తర్వాత అయినా సర్వత్రా ఆ బ్రహ్మ సాయుధ్యం లభిస్తుంది. కాబట్టి పరమాత్ముడు మోక్షాన్ని పొందడానికి ప్రధానంగా 3 లక్షణాలని తెలియజేస్తూ ఉన్నాడు. మొదటగా కామక్రోధాల్ని జయించాలి అంటున్నాడు. అరిషడ్వర్గాలు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయిస్తేనే మనం మోక్షానికి అర్హత పొందగలుగుతాం. మానవుడు జన్మజన్మలుగా జన్మజన్మ పరంపరాగతంగా తాను సంపాదించుకున్నటువంటి ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల ముద్ర చేత తన ప్రవృత్తి నిర్ణయింపబడుతూ ఉంటుంది. కాబట్టి మొదట ఆ వాసన క్షయం జరగాలి, ఆ వాసనలన్నీ నిర్మూలించుకోవాలి. ఆ వాసనల వల్లనే ఈ కామ క్రోధాలు మనలో ఉద్భవిస్తూ ఉంటాయి. ఎలా మనం ఆ వాసనాక్షయాన్ని సాధించగలుగుతాం? సత్కర్మాచరణం వల్ల, భగవన్నామాన్ని నిరంతరం ధ్యానం చేయడం వల్ల, సద్గ్రంథ పఠనం వల్ల, సత్సంగం వల్ల. ఈ విధంగా మనం మనలో ఉన్నటువంటి ఆ వాసనల్ని క్షయింపవచ్చు. మనలో ఉన్నటువంటి ఏవైతే కామ క్రోధాలు ఉన్నాయో వాటిని జయింపవచ్చు. అలాగే మనోనిగ్రహం కలిగి ఉండడం, చిత్తాన్ని స్వాధీనపరుచుకోవటం. మనోనిగ్రహం లేకపోతే మనం ఒక పనిని సరైన సమయంలో సాధించలేము. చేస్తున్నటువంటి పనిపైన ధ్యానాన్ని ఉంచలేము. ఎందుకంటే మనస్సు చంచలమైనటువంటిది, అటూ ఇటూ పరుగెడుతూ ఉంటుంది. అలాంటి మనస్సును మనం ధ్యానము ద్వారా నిగ్రహించాలి. మనోనిగ్రహమైన, కామక్రోధాల్ని జయించటమైనా, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండటమైనా ఇవి వేటికవి వేర్వేరు విషయాలు కావు. 3 విషయాలు పెనవేసుకున్నటువంటివే. ఈ 3ంటిని సాధన చేయడం ద్వారానే మనం వాటిని పొందగలుగుతాము, మోక్షానికి అర్హత పొందగలుగుతాం. అందుకే ఇక్కడ పరమాత్ముడు యతీనాం అన్నాడు. యతీనాం అంటే యత్నము చేత, యతులు అంటే యత్నము చేత సాధించేవారు, యత్నశీలురు. ప్రయత్నం ఉండాలి, సోమరితనం లేకుండా నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. తత్వజ్ఞానము కలిగి ఉండటం, ఆత్మజ్ఞానం కలిగి ఉండటం. ఏమిటి ఆత్మజ్ఞానం? ఈ చరాచర సృష్టి అంతా కూడా ఆ పరమాత్ముడే వ్యాపించి ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ఉపాధుల యందు కూడా ఆ పరమాత్ముడే ప్రకాశిస్తూ ఉన్నాడు. నాలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఈ సమస్త జీవజాలంలోనూ ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటి అనేటటువంటి ఆ భావన, ఆ ఎరుక మనకు కలిగిన నాడు
సమస్త జీవజాలము పట్ల మనకు పరిపూర్ణమైనటువంటి అపారమైనటువంటి దయ, ప్రేమ కలుగుతాయి. మనకు ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతోనే జగద్గురు శంకరాచార్యుల వారు విష్ణు షట్పదిలో అద్భుతంగా కీర్తిస్తారు ఆ శ్రీమన్నారాయణ. అవినయమపనయ విష్ణో దమయ మనస్సమయ విషయ మృగతృష్ణా భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. అవినయమపనయ విష్ణు, నాలో ఉండి అవినయాన్ని, అహంకారాన్ని తొలగించు. దమయ మనః, నాకు మనో నిగ్రహాన్ని కలిగించు. నాలో ఏవైతే ఈ తృష్ణ, ఈ భోగ వాంఛల పట్ల, ఈ సుఖాల పట్ల నాలో ఉండేటటువంటి ఆ కోర్కెలను నిర్మూలించు. శమయ విషయ తృష్ణ, ఆ విషయ తృష్ణ, ఈ విషయ భోగాల పట్ల నాకుండే కోర్కెలని, అవి ఎండమావులు, మృగతృష్ణ. కాబట్టి ఎంత దూరం వెళ్తూ ఉన్నా ఏదో నీరున్నట్టే కనిపిస్తుంది తప్ప అది సత్యం కాదు. కాబట్టి నాలో ఉండే ఆ కోర్కెలను నిర్మూలించు. అలాగే భూత దయను నాలో కలిగించు. సమస్త జీవజాలము పట్ల నాకు ప్రేరణను కలిగి ఉండేట్లు చూడు. ఆ విధంగా ఈ సంసార సాగరాన్ని నన్ను జయించేలా ఆశీర్వదించు తండ్రి. ఆయన యొక్క పాదపద్మాలు సామాన్యమైనటువంటి కాదు, మామూలు పద్మాలు. పరిమళాన్ని కలిగి ఉంటాయి, అలాగే మకరందాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆ శ్రీపతి పదార విందాలు, ఆ పాదపద్మాలు ఎలాంటివి అంటే, ఆ ఏదైతే దివ్యమైనటువంటి గంగ మందాకిని ఉందో, ఆ మందాకిని, ఆ దివ్య గంగ ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలలో ఉండే మకరందం. అలాగే పరిమళం ఏమిటి అంటే సచ్చిదానందం. సచ్చిదానందమే ఆ పాదపద్మాలలో ఉండే పరిమళం. ఆ పాదపద్మాలు భవభయఖేదచ్చిదే, మనకు ఈ సంసారం పట్ల ఉండేటువంటి భయాన్ని, దుఃఖాన్ని తొలగించేటటువంటివి. కాబట్టే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. అలాంటి శ్రీపతి పాదాలను, శ్రీమన్నారాయణుడి పాదపద్మాలను నేను ప్రార్థిస్తున్నాను, నేను ఆ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను అంటూ అద్భుతంగా కీర్తించారు జగద్గురు. కాబట్టి మనం ఆ భగవంతుని నిరంతరం ఇలా ధ్యానిస్తున్నట్లయితే అప్పుడు మనలో ఆ ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఆత్మజ్ఞానము కలిగినప్పుడు మనలో రాగద్వేషాలు కానివ్వండి, కామక్రోధాలు కానివ్వండి, అవన్నీ నశింపబడతాయి. అలాగే మనోనిగ్రహం కలుగుతుంది. తత్ఫలితంగా మనం మోక్షాన్ని పొందగలుగుతాం. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.